అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, ఈ నెల 17వ తారీఖున మనకి మంగళవారం రోజున అమావాస్య వస్తుంది. మనకి జనరల్గానే అసలు ఆదివారం రోజు మంగళవారం రోజు వచ్చే అమావాస్య అంటే చాలా భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఎన్నో అపోహలు కూడా ఉంటాయి. అసలు దీని గురించి చెప్తారా అమ్మ ఒకసారి? అమావాస్య అంటే భయపడిన అవసరం లేదు. ఫస్ట్ అయితే ఇది ఎలా చెప్తాము అంటే, కొంతమంది భయపడతారు అనే విషయం అయితే పూర్వం మనకి ఇంత ఇంప్రూవ్మెంట్ లేదు. ఫస్ట్ అయితే పూర్వం అమావాస్య రోజు బయలుదేరకూడదు, ఊర్లోకి వెళ్ళకూడదు ఇలా చెప్తారు. పొలిమేరలు దాటకూడదు. ఇలా ఎందుకు వచ్చింది అని అంటే, అమావాస్య అంటేనే కళలు తగ్గినప్పుడు అమావాస్య వస్తుంది. మనకి నిత్య కళలు అని 16 కళలు ఉంటాయి. అవి పెరిగినప్పుడు పౌర్ణమి వస్తుంది, అవి తగ్గినప్పుడు అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు ఏమైపోతుందంటే ప్రకృతిలో శక్తి తక్కువైపోతుంది. ఓకే అమ్మ. ఈ శక్తి తక్కువ అవ్వడం వల్ల మానవుడు, ఒక మనిషి ఏం చేస్తారు అని అంటే, ప్రకృతికి ఎప్పుడు కనెక్టివిటీ ఉంటారు. మనకి తెలియకపోయినా కూడా ఈ పంచభూతాలే మనల్ని నడిపించేది. ఎందుకంటే ఆటోమేటిక్గా జరిగిపోతాయి పంచభూతాలు అనేటివి. మనకి ఆటోమేటిక్గా కనెక్టివిటీ ఉంటుంది పంచభూతాలకి. ఆ రోజు ఈ నేచర్లో శక్తి తక్కువ ఉండడం వల్ల మానవుడి యొక్క బిహేవియర్ కూడా చాలా ఇదిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా చెప్తాము అని అంటే, ఇప్పుడు భూమి పైన మనకి వాటర్ సోర్స్ ఎంత ఉంటుంది? 78% ఉంటుంది. మిగతాదంతా భూమి. అవును. బాడీ కూడా భూమి లాంటిది. ఈ భూమికి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. మనం భూమి పైన ఉన్నాం కాబట్టి ఈ మిగతా గ్రహాల ఒక ఇది అంతా మన మీద పడుతుంది. ఒకవేళ మనం మండలం పైన ఉన్నామనుకో, ఈ భూమి యొక్క గ్రహం కూడా మన మీద పడుతుంది. ఇప్పుడు భూమి పైన ఉన్నాం కాబట్టి మిగతా గ్రహాలు అన్నీ పడుతున్నాయి. ఇక్కడ ఏమైపోతుందంటే, మన బాడీలో కూడా 78% వరకు వాటర్ ఉంటుంది. అవునమ్మా. వాటర్తోనే ఫిల్ అయి ఉంటుంది. ఈ అమావాస్య పౌర్ణమికి ఈ కళలు తగ్గి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ ఫోర్స్ అనేది మన బాడీ తీసుకుంటుంది. ఇప్పుడు విశ్వంలో శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలోనూ శక్తి ఎక్కువ ఉంటుంది, మనం ఎనర్జెటిక్గా ఉంటాము. ఈ విశ్వంలో శక్తి తగ్గిపోయినప్పుడు మన బాడీ కూడా లీన్గా ఫీల్ అవుతుంది, సిక్గా ఫీల్ అవుతుంది, కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. అది ఎందుకు ఫీల్ అవుతుంది అని అంటే, మనస్కారకుడు చంద్రుడు. ఓకే. ఆ రోజు చంద్రకళలు ఏమి ఉండవు కదా, పూర్తిగా తగ్గిపోయింటాయి. అవును. అమావాస్య రోజు చంద్రుడు ఉండడు, పూర్తిగా చీకటి ఉంటుంది. మనస్కారకుడు చంద్రుడు అయినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తాడు? చంద్రుడు వీక్గా ఉన్నాడు, చంద్రుడికి కళలు తగ్గిపోయినాయి. కళలు ఉంటేనే ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు. ఈ కళలు తగ్గిపోయి ఆయన వీక్గా ఉండడం వల్ల మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క మనసు కూడా వీక్గా ఉంటుంది. ఆ రోజు నిర్ణయాలు తీసుకోవడం, కొంతమంది ఈ గ్రహరీత్యా చంద్రుడు బాగుండడు, కొంతమందికి జాతకరీత్యా చంద్రుడు బాగాలేనప్పుడు వాళ్ళపైన ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. ఇది వాళ్ళ మనస్సులో ఎలా ఉంటుందంటే, ఆందోళన ఉంటుంది, మానసిక ఆందోళన ఉంటుంది. వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కరెక్ట్గా ఉండవు. ఆ డిసిషన్స్ కరెక్ట్గా ఉండవు, మనిషి యొక్క ప్రవర్తన ఆ రోజు స్థిమితంగా ఉండదు, వాళ్ళ మనసు స్థిమితంగా ఉండదు అనే ఉద్దేశం పైన ఈ జర్నీలు చేయొద్దు, పొలిమేరలు దాటద్దు అనే విషయం చెప్తారు. ఈ అమావాస్య రోజు ఏమైపోతుందంటే, మనకి ఈ నేచర్లో శక్తి తక్కువైపోయి ఈ నెగిటివ్కి ఎక్కువ శక్తి ఉంటుంది ఆ రోజు. ఎప్పుడైతే నేచర్లో శక్తి తక్కువైపోతుందో ఆ రోజు ఖచ్చితంగా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ శక్తి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా చెప్పారు, ఈ దిష్టి తీసుకోవడం ఇవన్నీ ఆ రోజు చేస్తుంటాం మనం అమావాస్య రోజు. దేనికి? ఇప్పుడు ఒక షాప్కి, ఒక ఇంటికి గుమ్మడికాయతో ఆ రోజు దిష్టి తీస్తున్నావు అంటే, నువ్వు నెగిటివ్ అంతా పోవాలనే కదా తీస్తున్నది. అంటే ఆ రోజు నెగిటివ్కి ఎంత శక్తి ఉంటుందో పాజిటివ్కి అంతే శక్తి ఉంటుంది. కొంతవరకు తక్కువ కూడా ఉండొచ్చు విశ్వంలో. అమావాస్య రోజు అంటే ఆ విశ్వంలో ఆల్మోస్ట్ శక్తి తక్కువ ఉంటుంది. దీనివల్ల చెప్పినారు. ఓకే. ఓకే. ఇంకొకటి, మంగళవారం అమావాస్య, ఆదివారం అమావాస్య అనేది ఎలా వచ్చింది అంటే, ఆదివారం అంటే మనకి మొదలు డే, వారంకి మొదలు ఆదివారం, అది మొదటిది. మంగళవారం అంటే అంగాకారుడికి సంబంధం. దీనివల్ల ఏమైపోయింది అంటే, మంగళవారం అంటే మంగళకరమైన వారం చెప్పాలంటే. చాలామంది మంగళవారం భయపడతారు, కానీ చాలా చాలా మంచి వారం మంగళవారం. మంచి పనులు చేయడానికి చాలా మంచి వారం. ఇంకొకటి, మంగళవారం అనేది ఎందుకు అంత భయపడాల్సి వస్తుంది అంటే, అది తోడు కోరుతుంది అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఈ మంగళవారం ఒక మంచి పని చేసావు, నెక్స్ట్ మంగళవారం కూడా నువ్వు మంచి పని చేస్తావు, రిపీట్ అవుతుంది. అది తోడుకోవడం రిపీట్ అవుతుంది. నువ్వు ఈ మంగళవారం చెడ్డ పని చేసావు,
నెక్స్ట్ మంగళవారం కూడా చెడు జరుగుతుంది, నీకు జరిగింది నెక్స్ట్ జరుగుతుంది. ఓకే. అందుకే ఏం చెప్తారు, మంగళవారం రోజు ఏం చేయొద్దు అంటే ఏమీ చెయ్యొద్దని కాదు అర్థం, నెగిటివ్ థింగ్స్ చెయ్యొద్దు అని అర్థం. ఓకే ఓకే. అది తెలిసి తెలియక మనం చేస్తుంటాం. అవునవును. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు, మంగళవారం రోజు డబ్బులు ఇస్తే మంచిది అంటారు. ఎందుకు? మనం ఒకరికి డబ్బులు ఇచ్చినాము అంటే నెక్స్ట్ కూడా మనం ఇస్తాం కదా. అవునవును. ఇస్తాము అంటే మనకి డబ్బు వస్తుందనే కదా అర్థం. అవును. ఈ మంగళవారం రోజు డబ్బు ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే ఇచ్చిన వాళ్ళ ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, తీసుకున్న వాళ్ళకి లక్ష్మీదేవి వస్తుంది. ఇద్దరికి మంచి, ఇద్దరికి బెనిఫిటే ఉంటుంది. అంటే ఇప్పుడు మంగళవారము డబ్బులు ఇస్తే ఇచ్చిన వాళ్ళకే మంచి జరుగుతుంది అని అనుకుంటాం కదా, కాదు, తీసుకున్న వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఈ మంగళవారం అనేది తోడు కోరుతుంది కాబట్టి ఈ చెయ్యొద్దు అనేది వచ్చింది తప్ప మంచి పనులు ఏవైనా కూడా మంగళవారం చేయొచ్చు, చాలా మంచిది చెప్పాలంటే. చెడు పనులు చేయకూడదు, అంతే, నెగిటివ్ చేయకూడదు. దానివల్ల ఇది వచ్చింది. ఇప్పుడు అమావాస్య మంగళవారం అనేది చాలా మంచిది చెప్పాలంటే. ఇంకొకటి, అమావాస్యని 2 భాగాలుగా విభజిస్తారమ్మా. ఉదయకాలం ఒకటి, రాత్రికాలం ఒకటి. ఉదయకాలం ఏం చేస్తారు అని అంటే పితృదేవతలకి చేస్తారు, పెద్దలకి ఖచ్చితంగా చేయాలి కూడా. ఇప్పుడు ఇంట్లో కొడుకు ఉంటారు, వాళ్ళ తండ్రి లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ తాతలు ఉంటారు, తండ్రి ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళ తండ్రి కోసం, వాళ్ళ పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం వరకు అన్నా, సాయంత్రం తింటారు, సాయంత్రం తినొచ్చు, లేదా నైట్ తింటారు కొంతమంది. మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి పితృదేవతల కోసం. ఆ రోజు తర్పణాలు ఇస్తారు, దానాలు ఇస్తారు పితృదేవతల పేరిట. ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలు మన ఇంటికి వస్తారు 12-1 గంటల సమయంలో మధ్యాహ్నం. అందుకే అమావాస్య రోజు ఉదయం పూట ముగ్గు పెట్టకూడదు అంటారు. ముగ్గు పెట్టరు, సాయంత్రమే అంతా. ఉదయం అంతా పితృదేవతలకే. నువ్వు స్నానం చేసేసి ఉపవాస దీక్ష పితృదేవతల కోసం చేస్తున్నానని చెప్పేసి మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళ పేరు పైన శార్దం పెట్టడం, దానాలు ఇవ్వడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య అంటే చెడ్డది అంటాం కదా, అసలు అది చెడ్డది అనే మాటే లేదు. మనం ఇద్దరిని పూజిస్తాం ఇక్కడ, దేవతల్ని పూజిస్తాము, పితృదేవతల్ని పూజిస్తాము. ఇది పితృదేవతలకి. సాయంత్రం వచ్చేసరికి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం. అది లక్ష్మీ అమ్మవారు కావచ్చు, పరమేశ్వరి కావచ్చు, లలిత అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, దేవత ఆరాధన సాయంత్రం చేస్తాం మనం. అమావాస్య రోజు లక్ష్మీదేవికి, మహాలక్ష్మికి చేసుకుంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. అమావాస్య రోజు నైట్ చేసుకోవడం పూజ, ఇది అందరికీ తెలిసిన విషయం. మనకి దీపావళి కూడా అమావాస్య రోజే కదా చేసేది. వాళ్ళ అమావాస్య ఎందుకు చెడ్డదవుతుంది? చెడ్డది అనేది ఏంటంటే ఆ రోజు ప్రకృతిలో శక్తి తగ్గి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకోవద్దు, పొలిమేరలు దాటొద్దు, ఊరు దాటొద్దు అని చెప్పినారు. ఇప్పుడు తాంత్రికంగా చేసేవాళ్ళు తాంత్రికం వైపు అది ఉంటుంది, అది వేరే విషయం. మనం గృహస్థుడయ్యి మనం ఒక సాధనలో ఉన్నాము, మనం ఒక దీక్షలో ఉన్నాము అని అంటే ఉదయకాలం అంతా పితృదేవతలకు సమర్పించేసి సంధ్యాకాలం అంతా దేవతారాధన చేయాలి. చాలా చాలా మంచిది ఇలా చేసుకోవడం వల్ల. సో అందరూ అనుకున్నట్లుగా అమావాస్య అనగానే భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అది నెగిటివ్ ఎనర్జీ కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంతే. నెగిటివ్ ఎనర్జీ కాదు, శక్తి తగ్గి ఉంటుంది కాబట్టి, చంద్రుడి యొక్క కళలు ఉండవు కాబట్టి, మన ప్రతి ఒక్క మనిషి మనస్సుకి చంద్రుడే కారకుడు, మనస్కారకుడు చంద్రుడు. ఆయన పైనే మన జీవన శైలి నడుస్తుంది. సూర్యుడు చంద్రుడి పైనే మన జీవన శైలి నడిచేది. అలాంటి మనస్కారకుడు చంద్రుడికి కళలు తగ్గి ఉంటాయి కాబట్టి శక్తి తగ్గి ఉంటుంది కాబట్టి మనలో కూడా శక్తి తగ్గి ఉంటుంది, ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. మానసికంగా ఆ రోజు మనం రైట్ డిసిషన్స్ తీసుకోలేము. దాని వల్ల అమావాస్య చెడ్డదనో నెగిటివ్ అనో చెప్పడం జరిగింది. అంతే. మనం ఆ రోజు నార్మల్ గా పితృదేవతలకి పూజ చేసుకుని ఉదయం సాయంత్రం దేవతలకి పూజ చేసుకోవడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు. ఈ అమావాస్య దీక్షని పట్టుకున్న వాళ్ళు చాలా చాలా ఎత్తుకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ పితృదేవతలకి చేస్తూ దేవతారాధన చేసుకున్న వాళ్ళు ఒక్కసారి అమావాస్య దీక్షను పట్టుకొని చూస్తే తెలుస్తుంది దాని యొక్క ప్రతిఫలం. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పిన ఈ అమావాస్య దీక్షలో మనం పాటించవలసిన నియమాలు ఏంటి? ఎవరైనా చేయాలి అని అనుకుంటే పాటించవలసిన నియమాలు అని అంటే ఖచ్చితంగా మాంసాహారం తినరు, ఆ రోజు ఎవరు తినరు. అండ్ నెక్స్ట్ ఇది బ్రహ్మచర్యం పాటించాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎవరితోనూ గొడవపడద్దు, ఏది దుర్భాషలాడ. ఎందుకంటే మనం ఎందుకు ఎవరితోనూ గొడవపడద్దు, మాట్లాడద్దు అని చెప్తాము అంటే ఆ రోజు మనం దైవానికి అంకితమై ఉంటాం. మన శక్తి, మన బాడీలో శక్తి పెరుగుతూ వస్తుంది. మనం ఒక జపం చేస్తూ ఉంటాం, నామస్మరణ చేస్తూ ఉంటాం. మనం ఎవరితోనైనా పోట్లాడినా, ఎవరితోనైనా దూషించినా మన ఫలితం అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది.
అందుకే మౌనవ్రతం చేయాలి. విశేషమైన పూజలు ఉన్నప్పుడు మౌనవ్రతం అని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు మౌనవ్రతం చేసి ఎవరితోనైనా ఫస్ట్ మాట్లాడతాం కదా, ఒక వ్యక్తితో ఫస్ట్ మాట్లాడతాం, దాంట్లో సగం ఆయనకి వెళ్తుంది తెలుసా. అవునా? అందుకే పిల్లలతో మాట్లాడతారు చాలా వరకు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతారు. ఈ మనం దైవ కార్యం చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు ఎవరితోనే ఎక్కువ మాట్లాడద్దు, గొడవ పడద్దు అంటే మనం చేసే ఫలితం పక్కన వాళ్ళకి వెళ్తుంది. అది ఇంకొకటి ఏంటంటే, మనం దూషించడం వల్ల మనకు ఫలితం రాదు, చేసిన ఫలితం ఏమీ రాదు. ఒకరిని అనడము, ఒకరితో గొడవ పడడం, తిట్టడం వల్ల ఆ చేసిన ఫలితం మనకు అసలు రాదు. దానివల్ల ఇవి చెయ్యొద్దు అని చెప్తారు. అమావాస్య రోజు నాన్ వెజ్ ఎవరు తినకూడదు, ఎందుకంటే ప్రతి ప్రాణిలోనూ శక్తి తక్కువే ఉంటుంది. ఇప్పుడు నాన్ వెజ్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ అమావాస్య పౌర్ణముల కన్నా మానేసేయాలి ఖచ్చితంగా. ప్రతి జీవిలోనూ శక్తి క్షీణించి ఉంటుంది, తినడం వల్ల చాలా అనారోగ్యం వస్తుంది. ఫుడ్ విషయంలో ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తలు ఖచ్చితంగా మానేయడం మంచిది. ఇప్పుడు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, అమావాస్య రోజు కొంతమంది తింటుండొచ్చు. ఇప్పటి నుండైనా మానేస్తే, నా వీడియో చూసిన తర్వాత మానేయాలి. ఎందుకంటే ప్రతి జీవిలోనూ శక్తి తక్కువ ఉంటుంది ఆ రోజు. అది మనం తినడం వల్ల మనకి అనారోగ్యం తప్ప ఏమీ ఉండదు. అట్లీస్ట్ మనం నార్మల్ డేస్ లోనైనా ఫాలో అవ్వలేకపోతే ఈ రోజైనా పాటించడానికి ప్రయత్నిస్తే అడిక్ట్ అయి ఉంటారు కదా, ఈ అమావాస్య రోజైనా పాటిస్తే చాలా మంచిది, అమావాస్య పౌర్ణమికి. ఓకే ఓకే అమ్మ, చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు. అసలు అమావాస్య రోజు మనకి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది, ఎటువంటి అపోహలు మనం అనవసరంగా పెట్టుకుంటున్నాము అని చెప్పి. అమ్మ, ఇంకో చిన్న సందేహము, ఆ రోజు మనకి మంగళవారం అమావాస్య వస్తుంది, ఓకే, కొంతమంది మనకు ఆ రోజు గ్రహణం ఉందని కూడా అంటున్నారు. అది మన భారతదేశానికి ఉందా? భారతదేశంలో కనిపించదు, పక్క కంట్రీస్లో ఉంది. ఇంకా నియమాలు అంటారా, ఇప్పుడు ఎక్కడ మన విశ్వంలో జరుగుతుంది కాబట్టి నియమాలు పాటించవచ్చు, తప్పేమీ లేదు. ఉన్నా లేకపోయినా నియమాలు పాటించవచ్చు. ఉంటే మనం చాలా నియమాలు పాటించాలి. మనకు కనిపించట్లేదు కాబట్టి స్వల్ప నియమాలు పాటించవచ్చు. అంటే గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే ఓకే అమ్మ, ఆ నియమాలు ఏంటో కూడా ఏముందమ్మా, ఇప్పుడు సూర్యగ్రహణం మనకు కనిపించదు ఆ పక్క రాష్ట్రంలో కాబట్టి ఆ రోజు కొంచెం మితంగా తినడము, దైవ నామస్మరణ చేసుకోవడం. నామస్మరణ నేను ఎప్పుడు ఎల్లవెల్లలా చెప్పేది ఎవరికైనా నామస్మరణనే. అంటే నాట్ ఓన్లీ ఈ అమావాస్య ఈ గ్రహణము, కానీ మిగతా టైంలో కూడా టైం వేస్ట్ చేయకోకున్నట్టు కలియుగంలో నామస్మరణకి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక్క నామస్మరణనే మనల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. అంటారు కదా, నీ నామమే దాటించి భవసాగరం. అంటే భవసాగరం అంటే ఈ సంసార సాగరాన్ని ఒక్క నామము, భగవంతుడి యొక్క నామం పట్టుకుంటే మనం దాటగలము. ఈ సంసార సాగరం అంటే ప్రతి ఒక్క గృహస్థుడికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, దీన్ని దాటి మోక్షాన్ని మనం పొందగలము ఒక్క నామం పట్టుకోవడం వల్ల అని చెప్తాము. ఈ యొక్క నామాన్ని అంటే డైలీ చేయకపోయినా కూడా ఈ దివ్యమైన తిథులప్పుడు చేయాలి. డైలీ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఆ రోజు అమావాస్య కాబట్టి కొంచెం వీక్గా నేను చెప్పాను కదా, ప్రకృతిలో శక్తి తక్కువ ఉంటుంది. ఈ దైవనామస్మరణ చేసుకోవడం వల్ల మనలో ఆ శక్తి పెరుగుతుంది అనమాట. గర్భవతులు చేసుకున్నా, సాధారణ వాళ్ళు చేసుకున్నా, ఇంకా దీక్ష జపము మంత్రోపదేశం ఉండే వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. అమావాస్యకి ఎక్కువగా జపం చేస్తారు. ఎందుకంటే మనలో మనం శక్తి ప్రకృతిలో క్షీణించినప్పుడు మనం ఆ శక్తిని పెంపొందించుకోవాలి కదా. అది ఎలా పెరుగుతుంది? ఈ జపము చేయడం వల్ల పెరుగుతుంది, నామస్మరణ చేయడం వల్ల పెరుగుతుంది. నామస్మరణ చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఖచ్చితంగా. మనం ఒకరం చేస్తే ఏమవుతుంది అని అనుకుంటాం, కానీ అందరూ చేసినప్పుడు ఆ సామూహికంగా చేసింది మనకు ఎనర్జీ అనేది ప్రకృతిలోకి వెళ్తుంది. ఖచ్చితంగా అమ్మ, ధన్యవాదాలు. నమస్తే అమ్మ.